ఈ వార్తలను సమర్పిస్తున్నవారు రాజమండ్రికి చెందిన సాగర్ కిడ్నీ కేర్ సూపర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్యులు డాక్టర్ శశాంక్ ఎండి డిఎం ప్రతి నెల 1వ ఆదివారం జంగారెడ్డిగూడెంలో వింధ్యా స్కిన్ క్లినిక్ కు విచ్చేస్తున్నారు. పూర్తి వివరాలకు సంప్రదించండి. వింధ్యా స్కిన్ క్లినిక్, భారత్ గ్యాస్ సమీపంలో, త్రివేణి కాలేజ్ రోడ్. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొన్న చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్, కలెక్టర్ వెట్రి సెల్వి అభివృద్ధి సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు తెలిపిన ఎమ్మెల్యే. పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసిన క్రీడా పోటీలను ప్రారంభించిన డీసీసీబీ మాజీ చైర్మన్ కరాటం రాంబాబు. ముగిసిన సాయిబాబా మందిర్ 20వ వార్షికోత్సవం అన్నదానం ప్రారంభించిన వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి జట్టి గురునాథరావు, నాటకశాల వెంకటరాజుకు సత్కారం. జంగారెడ్డిగూడెం కోస్టల్ బ్యాంక్ సిల్వర్ జూబ్లీ డెంటల్ క్లినిక్ శిబిరం ఏర్పాటు చేసిన బ్యాంక్ సిబ్బంది. చింతలపూడిలో ఘనంగా జరిగిన వంగవీటి మోహన్ రంగ వర్ధంతి నివాళులు అర్పించిన నాయకులు. చింతలపూడి మండలం బొట్టువారిగూడెం గ్రామంలో లిబర్టీ చిల్డ్రన్స్ హోమ్ నందు క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమాలలో భాగంగా చింతలపూడి శాసనసభ్యులు రోషన్ కుమార్ కుమారుడు మ్యాగ్నెస్, కుమార్తె మార్వెల్లు సండే స్కూల్ పిల్లలకు స్వీట్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పిల్లలను ఉద్దేశించి మ్యాగ్నెస్, మార్వెల్లు మాట్లాడారు. మంచిగా చదవండి, మంచి భోజనం చేయాలని, అర్థం కాని విషయాలు ఉపాధ్యాయులతో పంచుకోవాలని, మా నాన్న చదువుకు ఎంతో ప్రాధాన్యతనిస్తారని తెలిపారు. ఈ పండుగ రోజు మీ మధ్య గడపటం చాలా ఆనందంగా ఉందని తెలియజేశారు. సంస్థ నిర్వాహకులు చేస్తున్న సేవలను కొనియాడారు. మంచి చదువులు చదివి ఉన్నత స్థానానికి వెళ్లాలని వారు ఆకాంక్షించారు. మీరు జన్మించినటువంటి దినమందు ప్రభా, నీ ప్రియ బిడ్డలనైనా రోషన్ గారిని తన సత్యమడిని ప్రేమించి వారికి ఇచ్చినటువంటి బిడ్డలను బట్టి మీకు వందనాలు. ఈ సాయంకాలం వేళలో వారితో కలిసి కొంతసేపు ప్రభా మేము ఆనందించేటువంటి సమయాన్ని ఇచ్చారు. మా పట్ల కుటుంబానికి మీరు ఇచ్చినటువంటి ప్రేమను బట్టి నీకు స్తోత్రమయ్యా. ఇదిగో ఇద్దరు మంది మీరు జన్మించినటువంటి సందర్భంగా ప్రపంచమంతటా ఈ జన్మదిన వేడుకలు జరుగుతున్నాయి. మీరు ఎందుకు వచ్చారంటే ఆనందాన్ని ప్రభా ప్రతి ఒక్కరికి ఇవ్వాలని ఇచ్చారు. ఇదిగో మే గాడ్ బ్లెస్ యూ. See you tomorrow. Usually nobody really asks what my dad does, but if they do ask, I'll say, because they don't have MLA in America. It's the equivalent to MLA in America is senator. So I'll say he's a senator in India. Oh, that's great. How do you feel? జంగారెడ్డిగూడెంలో ఎస్ఆర్ పెట్రోల్ బంక్ వద్ద బైపాస్ లో రింగ్ రోడ్డు ఏర్పాటు చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు. తల్లాడ దేవరపల్లి రహదారిపై అటు ఇటు వెళ్లే భారీ వాహనాలు శరవేగంగా వెళ్తున్నాయని తెలియజేశారు. దీని కారణంగా జంగారెడ్డిగూడెం నుంచి బొట్టాయిగూడెం వైపు రాకపోకలు సాగించే ప్రయాణికులు, ప్రజలు ఎంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని స్పష్టం చేశారు. దీని కారణంగా తరచూ వాహన ప్రమాదాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ 4 రోడ్ల జంక్షన్ వద్ద రింగ్ రోడ్డు గాని, ఫ్లైఓవర్ వంతెన గాని నిర్మించాలని విన్నవిస్తున్నారు. మార్కండేపురం, వెంకటాద్రిపురం ప్రాంతాలలో లేఅవుట్ కాలనీలోకి లబ్ధిదారులు వలస రావడంతో బొట్టాయిగూడెం రహదారి రద్దీగా మారడంతో పాటు ఏజెన్సీ గ్రామాలకు వెళ్లే గిరిజనులు, గిరిజనేతరులు తరచూ ఈ రహదారిపైనే ప్రయాణాలు సాగిస్తున్నారని తెలియజేశారు. 2 మండలాలు, 2 నియోజకవర్గాల ప్రజలు తరచూ మెట్ట, ఏజెన్సీ గ్రామాలకు వెళ్లేందుకు ఎక్కువ శాతం ప్రజలు మర్లగూడెం, బొట్టాయిగూడెం మీదుగా వెళ్తుంటారని పేర్కొన్నారు. ఇప్పటికైనా సంబంధిత శాఖాధికారులు, పాలకులు బొట్టాయిగూడెం రోడ్డులోని ఎస్ఆర్ పెట్రోల్ బంక్ జంక్షన్ పై దృష్టి కేంద్రీకరించాలని కోరుతున్నారు. ఎందరో ప్రమాదాల బారిన పడి ప్రాణాలు కోల్పోతే మరికొంతమంది క్షతగాత్రులుగా మిగిలిపోయారని తెలియజేశారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణంలో 1 టౌన్ పోలీస్ స్టేషన్లో జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భీమవరంలో పలు దొంగతనాలకు పాల్పడుతున్న గోనా వంశీని అదుపులోకి తీసుకున్నట్లు తెలియజేశారు. భీమవరం 1 టౌన్ 2 టౌన్ పరిధిలో 9 నేరాలకు పాల్పడినట్లు స్పష్టం చేశారు. 210 గ్రాముల బంగారం, 1200 గ్రాముల వెండిని స్వాధీనం చేసుకున్నామని అన్నారు. దీని విలువ సుమారు 13,80,000 రూపాయలు ఉంటుందని తెలియజేశారు. ఈ నెల 25వ తేదీన ప్రకాశం చౌక్ లో రోడ్డుపై వెళ్తుండగా చాకచక్యంగా వంశీని 1 టౌన్ 2 టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారని తెలియజేశారు. అనంతరం సిబ్బందికి రివార్డ్స్ అందజేసి సత్కరించారు.
ఈరోజు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ కారణం ఏంటి? మన ఇక్కడ భీమవరం 1 టౌన్ 2 టౌన్ రూరల్లో టోటల్ 9 కేసెస్ ఆఫ్ హెచ్బి 6 జరుగుతున్నాయి. 3 అటెంప్ట్స్. ఈ మంచి అక్యూజ్డ్ గుణ వంశీ వయసు 32 ఇయర్స్, ఇక్కడ భీమవరం లోకల్ వాళ్ళు. ఈ సంవత్సరం ఈ 9 ఆఫెన్సెస్ ఇక్కడ భీమవరం 1 టౌన్ రూరల్ పోలీస్ స్టేషన్ కింద జరిగింది. దీనిలో మన టీమ్స్ లెడ్ బై ఎస్డిపిఓ భీమవరం 1 టౌన్ 2 టౌన్ భీమవరం రూరల్ ఎస్ఐస్ తో పాటు దే హ్యావ్ జాయింట్లీ ఆపరేటెడ్ ఇన్ దిస్ ప్లాన్ అండ్ ఇన్షూర్డ్ దట్ దిస్ ఫెలో ఈస్ పిక్డ్ అప్. మొత్తం రికవరీ మీరు చూస్తున్నారు. టోటల్ 210 గ్రామ్ ఆఫ్ గోల్డ్, 1200 గ్రామ్ ఆఫ్ సిల్వర్ ఆయన నుంచి దొరకడం జరిగింది. సో దిస్ విల్ బి సెండ్ బ్యాక్ టు ద రైట్ఫుల్ ఓనర్స్. లీగల్ ప్రొసీజర్, కోర్టులో ప్రొసీజర్ పర్మిషన్ తీసుకున్న తర్వాత దిస్ విల్ బి రిటర్న్ టు ద రైట్ఫుల్ ఓనర్స్. ఆయన పైన షీట్ కూడా ఇప్పుడు పెట్టేద్దాం. పాత కూడా కొన్ని ఆఫెన్సెస్ ఉన్నాయి, బట్ దానికి బికాజ్ ఇట్ హెస్ బీన్ వెరీ ఓల్డ్ ఆఫెన్సెస్, దట్ ఆల్సో వీఆర్ లుకింగ్ ఇన్ టు ఇట్, డిస్కస్ చూస్తాం. ఇప్పటి వరకు ఈ 9 ఆఫెన్సెస్ దిస్ ఇయర్ హ్యాపెన్ కి ఇట్ హావ్ బీన్ ఇన్షూర్డ్. దాదాపు నౌ ఇన్ లాస్ట్ 1 month భీమవరం హ్యాస్ షోన్ మల్టిపుల్ రికవరీస్. స్నాచింగ్ ఆఫెన్సెస్ గురించి, బైక్ ఆఫెన్సెస్ గురించి, ఈ రోజు ఈ హౌస్ బ్రేకింగ్ గురించి. సో దాదాపు ఆల్మోస్ట్ ఇన్ ద లాస్ట్ 1 month డిసెంబర్ నెల almost 60 to 70% of crime, 80, almost 75% of crime ఈ సంవత్సరం కానీ లాస్ట్ టైం జరిగింది. వీ హ్యావ్ ఆల్రెడీ డిటెక్టెడ్. ప్రొసీజర్ ఫాలో అయిన తర్వాత వీఆర్ ఆల్రెడీ రిటర్నింగ్ ప్రాపర్ టు ద ఓనర్స్. ఆఫెండర్స్ ఇప్పుడు వరకు అందరూ జైల్లో ఉంటున్నారు. వేరే వాళ్ళకి భయభయం కోసం చాలా వీఆర్ డూయింగ్ పబ్లిసిటీ రిగార్డింగ్ దేర్ ఫోటోగ్రాఫ్ అండ్ అదర్ థింగ్స్ ఆఫ్ ది అక్యూజ్డ్. ప్రీవియస్లీ స్నాచింగ్ లో వాళ్ళు అంటున్నారు, మోటార్ వెహికల్ వాళ్ళు అంటున్నారు. సీన్ పోస్టర్స్ ఇన్ ఎవ్రీవేర్ ఇన్ భీమవరం ఆల్సో వి హావ్ పుట్ అప్. సో ఇది భయం వస్తున్నాయి. రాబోయే రోజుల్లో ఇంకా సీసీటీవీస్ బోత్ ఇన్ ఉండి కాన్స్టిట్యున్సీ అండ్ భీమవరం కాన్స్టిట్యున్సీకి వీ హావ్ స్టార్టెడ్ ద ప్రాజెక్ట్. ఆల్రెడీ వేరియస్ డోనర్స్ తో బిజినెస్ వాళ్ళతో మాట్లాడడం జరిగింది. సో ఇన్ నెక్స్ట్ 2 to 3 months ఆల్మోస్ట్ ఎంటైర్ భీమవరం అండ్ ఉండి విల్ బి ఫర్దర్ సప్లాంటెడ్ విత్ సీసీటీవీస్. తర్వాత మొత్తం అందరి పోలీస్ స్టేషన్స్ కి ఒక్కొక్క డ్రోన్ పెట్టడం జరిగింది. విల్ ట్రైన్ అట్లీస్ట్ 1 or 2 కానిస్టేబుల్స్ ఇన్ ఎవ్రీ పోలీస్ స్టేషన్, ఇఫ్ పాసిబుల్ లేడీ కానిస్టేబుల్, సో దట్ ఒక 5 members 10 members ఆఫ్ పోలీస్ మెన్ వాట్ దే కెన్ డూ సార్. ఒక డ్రోన్ చేస్తున్నారు, మంచిగా డ్రోన్ పెట్టి విత్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. దట్ ఆల్సో ఈస్ బీయింగ్ ఫాలోడ్. కామవరపుకోట డంపింగ్ యార్డ్ నుండి ముదిరాజు రామాలయం వరకు 1000 మీటర్లతో 70 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్డును జిల్లా కలెక్టర్ విట్రి సెల్వితో పాటు చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్ గురువారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ విట్రి సెల్వి, కూటమి నాయకులు పాల్గొని మాట్లాడారు. శిలా ఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో పాల్గొన్న ఎమ్మెల్యే రోషన్ కుమార్, కలెక్టర్ విట్రి సెల్వి మాట్లాడారు. ఇక్కడ కామర్కోట్లో ఈ రోడ్ ఓపెనింగ్ వచ్చినందుకు నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఇక్కడికి వచ్చినటువంటి వివిధ డిపార్ట్మెంట్ ఎగ్జిక్యూటివ్స్ కి, తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, అలాగే కామర్కోట ప్రజలకి నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు. సో ముఖ్యంగా కలెక్టర్ గారు ఫస్ట్ ఛార్జ్ తీసుకున్నప్పుడు మన ఏలూరు జిల్లాకి వచ్చినప్పుడు కలెక్టర్ గారిని నేను వెల్కమ్ చేయడానికి వెళ్ళినప్పుడు వారిని ఒకటే రిక్వెస్ట్ చేశాను. సో మేడం, నేను రాజకీయాల్లో కొత్తగా వచ్చాను, యుఎస్ లైఫ్ వదిలేసుకొని వచ్చాను, ఏదో ఒకటి చేయాలనుకుంటున్నాను, చింతలపూడిని ఒక రోల్ మోడల్ కాన్స్టిట్యున్సీగా చేయాలని చెప్పి వారు చెప్పినప్పుడు వారు తప్పకుండా చేద్దాము, ఒక స్ట్రాటజిక్గా వెళ్దాం ముందుకని చెప్పి వారు అన్నమాట ప్రకారంగా మరి మనం చూస్తున్నాము. ఒక దేశం ప్రగతి చెందాలంటే విద్యా వైద్యంతో పాటు రోడ్లు కూడా చాలా ఇంపార్టెంట్. దేశంతో పాటు మరి రాష్ట్రాలు కానివ్వండి, నియోజకవర్గాలు కానివ్వండి, గ్రామాలు కానివ్వండి అభివృద్ధి చెందాలంటే విద్యా, వైద్యం, రోడ్లు అనేవి చాలా ఇంపార్టెంట్. సో దాని మీద ఈ యొక్క ప్రభుత్వం చాలా ఫోకస్ పెట్టింది. మరి గ్రామాలు అభివృద్ధి చెందాలి. మరి గ్రామాలు అభివృద్ధి చెందాలంటే మరి దానికి కావాల్సిన అభివృద్ధి పనులు ఏంటనేది మనం చూస్తే గత ప్రభుత్వంలో
మరి మరి పంచాయతీరాజ్ సంబంధించి ఎటువంటి నిధులు కూడా ఇవ్వలేదు. మరి పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ మినిస్టర్గా ఉన్నారు. ఒకే ఒక రోజు 13,000 పైగా గ్రామ సభలు పెట్టి మరి అక్కడి నుంచి గ్రామ సభ రిజల్యూషన్ తీసుకొచ్చి కలెక్టర్ గారు కూడా మరి ప్రకటనలో వారు పార్టిసిపేట్ చేశారు. మరి మీ గ్రామానికి ఏం కావాలని చెప్పి గ్రామస్తులను అడిగి అవి తీసుకొని అవి ఎజెండాలో పెట్టి అవి కలెక్టర్ గారితో పెట్టి మరి ఎస్టిమేట్స్ వేయించుకొని ఇంజనీర్స్తో వర్క్ చేసి అవి అప్రూవల్ తీసుకొచ్చి మరి మొదటి ఫేజ్ లో కలెక్టర్ గారు అలాగే మన జిల్లా మంత్రి అయిన కొలుసు పార్సాద్ గారి సపోర్ట్ వల్ల 22 కోట్ల రూపాయలు రావడం జరిగింది. మరి ఎంపీ గారి నిధుల నుంచి ఇంకొక 1 కోటి రూపాయలు రావడం జరిగింది. అంటే మొదటి ఫేజ్ లో మనము 23 కోట్ల రూపాయలు చింతలపూడి నియోజకవర్గం సంబంధించిన గ్రామంలో సీసీ రోడ్లు వేయడానికి మనకి సపోర్ట్ చేశారు. మరి నేను మొన్న అమెరికాకి వెళ్లే ముందు కలెక్టర్ గారి ఆఫీస్కి వెళ్ళాము, నాతో పాటు కొంతమంది నాయకులు వచ్చారు. మరి ఓవరాల్ గా పర్ఫార్మెన్స్ చూసినప్పుడు చింతలపూడి నియోజకవర్గ రోడ్లు మరి చాలా మటుకు ఇంకా వర్కింగ్ ప్రోగ్రెస్ ఉన్నాయి, లేకపోతే నాట్ స్టార్టెడ్ ఉన్నాయి, మరి కంప్లీట్ అవ్వాలని చెప్పినప్పుడు మీ అందరం కూడా చాలా కొంచెం దాన్ని ఛాలెంజ్ తీసుకున్నాం. అంటే కలెక్టర్ గారు మమ్మల్ని ఛాలెంజ్ చేశారు, మీరు వర్క్ ని ఫినిష్ చేయాలి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అని చెప్పినప్పుడు మరి మేమందరం కూడా బయటకు వచ్చి మాట్లాడుకొని నేను మరి అమెరికాకి వెళ్తున్నాను, మరి మీకు తెలుసు మరి టార్గెట్ ఏంటి మనకి కలెక్టర్ గారు చెప్పిందని తెలుసు అని దాని మీద అందరూ కూడా పర్సనల్ తీసుకొని మరి నేను అమెరికా వచ్చిన తర్వాత తప్పకుండా మాక్సిమం రోడ్స్ ఫినిష్ అవుతాయని చెప్పి అన్నమాట ప్రకారంగా కలెక్టర్ గారికి మరి వారి అపాయింట్మెంట్ కోరినప్పుడు వారు వస్తా ఉన్నారు. మేము ఏదైతే మాట ఇచ్చామో అది ఈ రోజు ఇక్కడ లైవ్ గా మనం చూస్తున్నాము. ఈ యొక్క 900 మీటర్ రోడ్లు మరి ఈ రోజు మరి ఎప్పటి నుంచో కలగంటున్నది అది ఈ రోజు నిజం కాబోతా ఉంది. సో మమ్మల్ని ఛాలెంజ్ చేసిన కలెక్టర్ గారికి మరి వారు వచ్చి చూసి వారు ఇంప్రెస్ అయ్యారని అనుకుంటున్నాము. అలాగే కాకుండా చాలా గ్రామాల్లో కూడా మరి ఎక్కడైతే రోడ్లు లేవో పంచాయతీరాజ్ సంబంధించి అక్కడ కూడా ఇంపార్టెంట్ రోడ్స్ వేయడం జరిగింది. మరి దీంతో పాటు మన ఆర్ఎన్బి చూస్తే కూడా మరి మన చింతలపూడి నియోజకవర్గానికి ఆర్ఎన్బి పాట్ హోల్ ఫ్రీ కానివ్వండి, గుంతలు లేకుండా చేయడం కానివ్వండి, వివిధ ఆర్ఎన్బి కార్యక్రమాలకి 50 కోట్ల రూపాయలు శాంక్షన్ అవ్వడం జరిగింది. మరి కొన్ని చోట్ల పనులు ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి, కొన్ని చోట్ల టెండర్స్ నడుస్తూ ఉంది. మరి నేను ఎలక్షన్ లో తిరిగినప్పుడు మరి ముఖ్యంగా 3 వంతెనల విషయంపై నన్ను రిక్వెస్ట్ చేశారు. ఒకటి కలచెరు వంతెన అయితే, అలాగే బైనేరు వంతెన, ఇంకోటి పట్టణపాలెం వంతెన. మరి ఇవి ఎంతో ఇంపార్టెంట్ గా ఉన్నాయి ఈ వంతెనలు. మరి మొన్న ఫాలో అప్ చేసి ఒక 12 crores శాంక్షన్ తీసుకోవడం జరిగింది. అది ఇప్పుడు 10 days లో ఉంది. నాకు తెలిసి వచ్చే సంవత్సరం వంతెనలు కూడా పూర్తవుతాయి. మనం చూస్తే మరి సంక్షేమ అభివృద్ధి కూడా 2 కళలు లాంటివి. మరి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక విజన్ ఉన్న నాయకుడు. మరి స్వర్ణాంధ్ర 2047 కానివ్వండి, స్వచ్ఛ భారత్ 2047 కానివ్వండి, ఆ దిశగా మనం ముందుకెళ్తున్నాము. మరి గత ప్రభుత్వం చూస్తే ఒక కుటుంబం ఒక వాలంటీర్ అని చెప్పేవారు మరి వైసీపీ ప్రభుత్వం. మరి ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వం చూస్తే 1 family 1 entrepreneur. అంటే మనం ఎందుకు వెనకబడి ఉండాలి, మన దగ్గర ఆలోచన ఉంటే మరి ఎంఎస్ఎంఈ కింద మరి ఇన్వెస్ట్మెంట్ పెట్టి పైకి రావచ్చు అనే విషయంపై చంద్రబాబు నాయుడు గారు స్వర్ణాంధ్ర 2047 దిశగా ముందుకెళ్తున్నారు. మరి విషయంలో మీరు అందరూ గమనించండి. మరి ఈ యొక్క ప్రభుత్వం మరి మాటల ప్రభుత్వం కాదు, చేతులు చూపించే ప్రభుత్వం. మనకి మంచి కలెక్టర్ గారు ఉన్నారు. మొత్తం 213 కిలోమీటర్లు మనం రోడ్ శాంక్షన్ చేసి ఉన్నాము. మన జిల్లాలో 213 కిలోమీటర్ రోడ్లు 101 crores కు శాంక్షన్ చేశాము. అందులో అక్కడక్కడ తిరిగి రోడ్లు ఎట్లా ఉన్నాయి, రోడ్డు పనులు ఎట్లా ఉన్నాయి చూస్తున్నాము. మన ఎమ్మెల్యే గారు మాత్రం రెగ్యులర్ గా ఆఫీస్కి వచ్చి ఈ రోడ్ కావాలి, ఆ రోడ్ కావాలి అని చెప్పేసి ఏది ఇష్యూస్ ఆయన టైం టు టైం మా దృష్టికి తీసుకొచ్చి అది శాంక్షన్ తీసుకొని వెళ్ళడం వరకు ఆయన వదలరు. రోజు ఫోన్ చేసేసి మేడం శాంక్షన్ కావాలని చెప్పి అడుగుతూనే ఉంటారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఆయన ప్రామిస్ చేసినట్టు మీకు మంచి రోడ్ ఖచ్చితంగా మా కాన్స్టిట్యూషన్ చేస్తామని చెప్పి చేసి మీకు చూపిస్తామని ప్రామిస్ చేసి అలాగే తీసుకొచ్చి కూడా ఇనాగ్రేషన్ కూడా చేసుకున్నారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇట్లాంటి మంచి రోడ్లు ఇంకా ఏం కావాలో ఇట్లాంటి చూస్తే చాలా మోటివేషన్ వస్తున్నాయి. ఇంకా రోడ్స్ కావాలంటే కూడా ఎవ్రీ ఇయర్ మనం ప్లాన్ చేసుకొని మంచి రోడ్లు రావాలి. మన సీఎం గారు కూడా చెప్పడం జరిగింది, సంక్రాంతికి ఊరు నుంచి ఏమైనా సంక్రాంతి సెలబ్రేషన్కి వస్తే ఎవరు రోడ్ పైన కంప్లైంట్ చేయకూడదు, మంచి క్వాలిటీ రోడ్స్ కావాలని కూడా మా అందరికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా ఇవాళ మమ్మల్ని ఇక్కడ పిలిచి ఇది చూపించేందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ఏం సపోర్ట్ కావాలో అన్ని మా తరపు నుంచి మీకు ఇస్తాం. జంగారెడ్డిగూడెంలో కోస్టల్ బ్యాంక్ నందు సిల్వర్ జూబ్లీ ఉత్సవాలను గురువారం నిర్వహించారు. దేశంలోనే కోస్టల్ లోకల్ ఏరియా బ్యాంక్ లిమిటెడ్ మొట్టమొదటి లోకల్ ఏరియా బ్యాంకుగా ఘనత సాధించిందని అన్నారు.
ఈ సందర్భంగా పట్టణానికి చెందిన డెంటల్ వైద్యులచే వైద్య సేవలు అందజేశారు. సన్ రైజ్ ల్యాబ్ కిషోర్చే ఉచిత రక్త పరీక్షలు, బీపీ చెకప్ చేయించారు. పలువురు వైద్య సేవలను వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా బ్యాంక్ మేనేజర్ మాట్లాడుతూ 1999లో బ్యాంక్ స్థాపన లక్ష్యాలు, సాధించిన విజయాలు గురించి వివరించారు. చిన్న ప్రాంతీయ బ్యాంక్ నుంచి ప్రస్తుతం ఆర్థికంగా సుస్థిరమైన బ్యాంకుగా కోస్టల్ ఏరియా బ్యాంక్ వినియోగదారులకు అనేక సేవలు అందిస్తున్నట్లు తెలియజేశారు. వినియోగదారులకు అనుగుణంగా బ్యాంకింగ్ పరిష్కారాలు, డిజిటల్ మార్పులు, వినూత్న ఉత్పత్తులను అందిస్తున్నట్లు తెలియజేశారు. తదుపరి 5 సంవత్సరాల కోసం బ్యాంక్ యాజమాన్యం రూపొందించిన కార్యాచరణ ప్రణాళికలో 120 శాఖల నెట్వర్క్ విస్తరణ, పొరుగు రాష్ట్రాలకు విస్తరణ ఉంటుందని తెలియజేశారు. 25వ వసంతం పురస్కరించుకుని జంగారెడ్డిగూడెంకు చెందిన చైతన్య డెంటల్ వైద్యులు వందనపు శివకృష్ణ మెడికల్ క్యాంప్ను పలువురు కొనియాడారు. కోస్టల్ బ్యాంక్ సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్ సందర్భంగా చైతన్య డెంటల్ హాస్పిటల్ వారితో మనం మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది. ఇది మనకి కస్టమర్లు సద్వినియోగపరచవలసిందిగా కోరుచున్నాము. చాలామందిలో ఈ మధ్యకాలంలో కొంచెం డెంటల్ పరంగా చిన్న సమస్యలు ఎదురవుతున్నాయి. దాన్ని మన కస్టమర్ దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళని ఈ క్యాంపుని సద్వినియోగం చేయవలసిందిగా కోరుచున్నాము. జంగారెడ్డి కోస్టల్ బ్యాంకులో యానివర్సరీ సందర్భంగా చైతన్య డెంటల్ హాస్పిటల్ నుండి మేము క్యాంప్ అరేంజ్ వచ్చాము. ఇది పూర్తిగా డెంటల్ అవేర్నెస్ క్యాంప్. దీని ద్వారా వచ్చిన పేషెంట్స్కి పళ్ళకు సంబంధించిన ఇబ్బందులు అన్నీ క్లియర్ చేయడం జరుగుతుంది. ఎలా బ్రష్ చేసుకోవాలి, ఎలా క్లీన్ చేసుకోవాలి, ఎలా హైజీన్ మెయింటైన్ చేసుకోవాలి, ప్రాబ్లం ఏదంటే చెప్పడం జరుగుతుంది. మెయిన్గా దీని ఉద్దేశం ఏంటంటే మనిషికి అందాన్ని ఇచ్చేది, ఆరోగ్యాన్ని ఇచ్చేది పళ్ళే. ఆ పళ్ళు సరిగ్గా చూసుకోవడం వల్ల వాళ్ళకి ఆరోగ్యం, దాంతోపాటు తిన్నది అరుగుదల ప్లస్ మాట ఉచ్చారణ ఇవన్నీ యూస్ఫుల్ అవుతాయి అన్న ఉద్దేశంతో మేము క్యాంప్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు కాసేపు ప్రకటనలు చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. జంగారెడ్డిగూడెం మరియు పరిసర ప్రాంత వస్త్ర ప్రేమికులకు శుభవార్త. వస్త్ర వ్యాపారంలో ప్రఖ్యాతిగాంచి కాటన్ ప్రపంచంలో తనకంటూ ఒక ప్రత్యేక పేరుగాంచిన రామ్రాజ్ కాటన్ ఎక్స్క్లూజివ్ షోరూమ్ ఇప్పుడు మన జంగారెడ్డిగూడెంలో ఏలూరు రోడ్ సెంట్రల్ బ్యాంక్ పక్కన ఈ నెల 20వ తారీఖున ఉదయం 10:49 గొప్ప ప్రారంభం. మా వద్ద మగ మహారాజులకు, గౌరవనీయులైన వ్యక్తులకు కావలసిన లెనిన్ వైట్ షర్ట్స్, లెనిన్ కాటన్ షర్ట్స్, కాటన్ కూల్ షర్ట్స్, మరకలు పడకుండా ఉండే రింకిల్ ఫ్రీ రెడీమేడ్ షర్ట్స్, ముడతలు పడకుండా ఉండే లైట్ కాటన్ రెడీమేడ్ షర్ట్స్, లెనిన్ రెడీమేడ్ ప్యాంట్స్, షర్ట్స్, అంటించుకునే లుంగీలు, రెడీమేడ్ పంచెలు, కుర్తా పైజమాలు మరియు కుర్తా ధోతి సెట్స్ మరియు వివాహాది శుభకార్యాలకు కావలసిన వస్త్ర ప్రపంచం రామ్రాజ్ కాటన్ ఎక్స్క్లూజివ్ షోరూమ్ ఇప్పుడు మన జంగారెడ్డిగూడెంలో. అంతేకాదండోయ్, ఆడవారికి కావలసిన ట్రెడిషనల్ శారీస్, ఇన్నర్ వేర్స్, పార్టీ వేర్స్, లెగిన్స్, పెట్టికోట్స్, బ్రాస్, స్పోర్ట్స్ బ్రాస్ లభించును. పిల్లల అందానికి మరింత వన్న తెచ్చే లిటిల్ స్టార్స్ ట్రెడిషనల్ లుంగీ షర్ట్స్, పంచ కుర్తాలు, అంచు మ్యాచింగ్ కుర్తాలు, పంచ షర్ట్స్ లభించును. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు మా రామ్రాజ్ కాటన్ తో శుభప్రదం చేసుకోవాలని కోరుకుంటూ మీకు ఇదే మా ఆహ్వానంగా భావించి మా వ్యాపార ప్రారంభోత్సవానికి విచ్చేసి మా వ్యాపార అభివృద్ధికి తోడ్పడవలసిందిగా ప్రార్థిస్తున్నాం. రామ్రాజ్ ఎక్స్క్లూజివ్ కాటన్ షోరూమ్, సెంట్రల్ బ్యాంక్ ప్రక్కన, ఏలూరు రోడ్, జంగారెడ్డిగూడెం. రాజమండ్రికి చెందిన సాగర్ కిడ్నీ కేర్ సూపర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్యులు డాక్టర్ శశాంక్ ఎండి డిఎం అన్ని రకాల కిడ్నీ వ్యాధులు, బీపీ, షుగర్ మరియు జనరల్ మెడిసిన్ సమస్యలు చూడబడును. ప్రతి నెల 1వ ఆదివారం జంగారెడ్డిగూడెంలో వింధ్యా స్కిన్ క్లినిక్ కు విచ్చేస్తున్నారు. కిడ్నీ సమస్యలకు మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ధరలు కలవు. డయాలసిస్ 2100 రూపాయలు, జనరల్ వార్డుకు 1500 రూపాయలు, సింగిల్ రూమ్ కు 2500 రూపాయలు, ఐసీయూకు 6000 రూపాయలు మాత్రమే. పూర్తి వివరాలకు సంప్రదించండి. వింధ్యా స్కిన్ క్లినిక్, భారత్ గ్యాస్ సమీపంలో, త్రివేణి కాలేజ్ రోడ్. ప్రతి నెల 1వ ఆదివారం ఉదయం 10:30 నుండి డాక్టర్ అందుబాటులో కలరు. సెల్ నెంబర్ 9491396555.
వెల్కమ్ బ్యాక్. జంగారెడ్డిగూడెంలో పాత బస్టాండ్ వద్ద వెంచేసి ఉన్న సాయిబాబా మందిరం 20వ వార్షికోత్సవం నేత్రపర్వంగా నిర్వహించారు. సాయిబాబాకు కుంభాభిషేకం, అభిషేకాలు, దీపాలంకరణ వంటి పూజలు చేశారు. 3 రోజుల పాటు నిర్వహించిన పూజా కార్యక్రమాలలో భాగంగా చివరి రోజు అన్నదానం ఏర్పాటు చేశారు. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జట్టి గురునాథరావు చేతుల మీదుగా అన్నదానం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి హితోధికంగా భారీ స్థాయిలో సహకరించిన సామాజికవేత్త నాటకశాల వెంకటరాజును శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఎంబీ సోషల్ క్లబ్, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు, మహిళలు భారీ స్థాయిలో పాల్గొన్నారు. సాయిబాబాను దర్శించుకున్నారు. ఉచిత ప్రసాద వితరణ చేశారు. బాబావారి భక్తి గీతాలను ఆలపించారు. రైలుగూడ వాస్తవ్యులు నాటకశాల వెంకటరాజు గారు 1,50,000 రూపాయలు విరాళం ఇచ్చి దీనికి సహాయపడినారు. అలాగే వగ్వాల పుల్లారావు గారు ప్రతి సంవత్సరం కూడా ఈ భోజన కార్యక్రమాలకి 20,000, 30,000 విలువైన కూరగాయలు మాత్రం ఇస్తున్నారు. వారికి ఇంటి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలాగే జంగారెడ్డిగూడెం గ్రామస్తులందరూ కూడా ఈ కార్యక్రమంలో సహకరించి మాకు ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేలాగా మాకు సహకరిస్తున్నారు కనుక వారందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం. జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన ఎస్ఆర్ లాడ్జ్, ఎస్ఆర్ ఛానల్ అధినేత సింగశెట్టి సత్యరాజు పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. పట్టణానికి చెందిన పలువురు ఆయనకు పూల బుకేలు అందజేశారు. శాలువాతో సత్కరించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. స్నేహితులు, బంధువుల ఆధ్వర్యంలో కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో ఉక్కుర్తి సీతారాం, మద్దాల ప్రసాద్, రావూరి కృష్ణ, పోల్నాటి బాబ్జీ, బుద్దాల సత్యనారాయణ, ఘంటసాల గాంధీ, శంకర్రావు, రామారావు, కలపాల శ్రీను, నాగు, కిషోర్, డైరెక్టర్ ప్రసాద్, వలవల తాతాజీ, విఆర్ఓ అడప రాంబాబు తదితరులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం ఉత్తరం వైపున 7 కొండలలో 6వ కొండపై పారిజాత వృక్షాలలో వేంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో వేకువజామున తిరుప్పావే ప్రవచనం ఆలయ అర్చకులు నల్లూరి రవికుమారాచార్యుల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఉదయం 9 గంటలకు హుండీని లెక్కించారు. దేవాలయ ధర్మదాయ శాఖ ఏలూరు ఇన్స్పెక్టర్ వి సురేష్ కుమార్, ఆలయ కార్యనిర్వహణాధికారి మానికల రాంబాబు ఆధ్వర్యంలో హుండీ లెక్కింపు జరిపారు. 90 రోజులకు గాను 9,54,726 రూపాయలు ఆదాయం వచ్చినట్లు కార్యనిర్వహణ అధికారి రాంబాబు తెలిపారు. ఈ హుండీ లెక్కింపులో ఏలూరు, విజయవాడ రిటైర్డ్ ఎంప్లాయీస్ యూనియన్ వారితో పాటు కామయ్యపాలెం, పుట్లగట్లగూడెం సేవా సంఘం, ఇండియన్ బ్యాంక్ అధికారులు, ఆలయ సిబ్బంది, అర్చకులు, అభివృద్ధి కమిటీ సభ్యులు దండు ధనరాజు పాల్గొన్నారు. పోలవరం శాసనసభ్యులు చిర్రి బాలరాజు పుట్టినరోజు వేడుక సందర్భంగా మెగా క్రీడా సంబరాలు ఏర్పాటు చేశారు. డీసీసీబీ మాజీ చైర్మన్ కరాటం రాంబాబు, జిల్లా ప్రధాన కార్యదర్శి కరాటం సాయి, జిల్లా కార్యదర్శి గడ్డమనుగు రవికుమార్ల చేతుల మీదుగా జ్యోతి ప్రజ్వలను వెలిగించి క్రీడలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే చిర్రి బాలరాజు పలువురు క్రీడల్లో పాల్గొన్నారు. క్రీడాకారులను ఉత్సాహపరిచారు. పలువురు వక్తలు మాట్లాడారు. క్రీడల ప్రాధాన్యతను వివరించారు. మీడియా మిత్రులందరూ కూడా కొట్టద్దు. పంజాబ్, సింధు, గుజరాట, మరాఠ, ద్రావిడ, ఉత్కల, బంగ, వింధ్య, హిమాచల, యమునా, అయితే బాగుంటాయి. దీని ద్వారాగా మనం వారికి ఆర్థికంగా అలాగే వారి నైపుణ్యతని మనం ఈ స్పోర్ట్స్ ద్వారా బయటకు తీస్తే రేపు గవర్నమెంట్ ద్వారా వచ్చేటువంటి స్పోర్ట్స్లో మన ద్వారాగా వాళ్ళని దాంట్లోకి ప్రోత్సహించి పంపించడం మంచి ప్రోత్సాహం అవుతుందని అనుకున్న వెంటనే మండల అధ్యక్షులందరూ కూడా ఓకే చెప్పటం, వారు కూడా ఆర్థికంగా మేము ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొన్న చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్, కలెక్టర్ వెట్రి సెల్వి. అభివృద్ధి సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు తెలిపిన ఎమ్మెల్యే.
పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసిన క్రీడా పోటీలను ప్రారంభించిన డీసీసీబీ మాజీ చైర్మన్ కరాటం రాంబాబు. ముగిసిన సాయిబాబా మందిర్ 20వ వార్షికోత్సవం అన్నదానం ప్రారంభించిన వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి జట్టి గురునాథరావు. నాటకశాల వెంకటరాజుకు సత్కారం. జంగారెడ్డిగూడెం కోస్టల్ బ్యాంక్ సిల్వర్ జూబ్లీ డెంటల్ క్లినిక్ శిబిరం ఏర్పాటు చేసిన బ్యాంక్ సిబ్బంది. చింతలపూడిలో ఘనంగా జరిగిన వంగవీటి మోహన్ రంగ వర్ధంతి నివాళులు అర్పించిన నాయకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.